వెల్కమ్ బ్యాక్ టు రణక్షేత్రం. బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించింది ఇక్కడే. ఎందరో స్వతంత్ర సమరయోధులు నడియాడిన నేల ఇది. అనేక మంది ప్రముఖులు ఇక్కడి నుంచే ఉన్నత స్థానాలకు వెళ్లారు. మరి అంతటి ఘన చరిత్ర కలిగిన ఉండి నియోజకవర్గం ఇప్పుడు ఎలా ఉంది? చుట్టూ గోదావరి ఉన్న గుక్కుడి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారా? ఇంకా పలు గ్రామాలకు పడవ ప్రయాణమే దిక్క? తాగు సాగునీరు ప్రవహించే కాల్వ డ్రైనేజీగా మారిందా? అసలు ఉండి నియోజకవర్గం ముఖ చిత్రమేంటి? పచ్చని పంట పొలాలతో, పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదకర వాతావరణం అక్కడ కనుల ముందు కనిపిస్తూ ఉంటుంది. గలగల పారుతున్న గోదావరిలా అని పాటలు పాడుకుంటూ హాయిగా వెళ్ళవచ్చు. కానీ ఒకవైపు నుంచి విచ్చలవిడిగా పెరుగుతున్న ఆక్వా కాలుష్యం బెంబేలెత్తిస్తుంది. తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గంలో ఇలాంటి దారుణమైన స్థితులు ఎందుకు వచ్చాయి? సముద్ర తీరం వెంబడి పశ్చిమ గోదావరి జిల్లాకు పడమర వైపు శివారున ఉండి నియోజకవర్గం ఉంది. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరంగా ఉండి నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులున్నాయి. స్వతంత్రోద్యమ కాలం నుంచి నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో పత్రికల్ని రహస్యంగా ముద్రించి పడవల్లో తీసుకువెళ్లి ప్రజలకు అందించేవారు. సర్దార్ దండు నారాయణరాజు, దాట్ల సూర్యనారాయణరాజు లాంటి వారెందరో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్ ఆవిర్భావానికి ఆద్యుడు అయ్యగారి సాంబశివరావు, స్వామి జ్ఞానానంద వంటి వారెందరో ఈ ప్రాంతానికి చెందినవారే. (2009) అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కొద్దిపాటి మార్పులు జరిగాయి. ఉండి, కాళ్ల, ఆకివీడు మండలాలు అలాగే కొనసాగుతుండగా భీమవరం నియోజకవర్గం నుండి పాలకోడేరు మండలం కొత్తగా వచ్చి చేరింది. 72 గ్రామాలతో నియోజకవర్గం ఏర్పడింది. ఉండి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,19,572 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 1,11,175 మంది ఉంటే పురుష ఓటర్ల సంఖ్య 1,08,386 మంది. ఇతరులు 11 మంది ఉన్నారు. క్షత్రియులే ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 7 సార్లు, ఇతరులు 3 సార్లు విజయం సాధించారు. ఉండి చాలా కాలం టీడీపీకి కంచుకోటగా ఉంది. 1983 నుండి 1999 వరకు 5 సార్లు గెలిచిన ఘనత కలిదిండి రామచంద్రరాజుకు దక్కింది. ఆయన ఎన్టీఆర్, ఆ తర్వాత చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేశారు. 2004లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పాతపాటి సర్రాజు ఆయన అప్రతిహిత జైత్రయాత్రకు బ్రేక్ వేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో రామచంద్రరాజు ఓటమి పాలయ్యారు. తిరిగి 2009-2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కలవపూడి శివ చేతిలో సర్రాజు ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ ప్రభంజనం వీచిన ఉండిలో మాత్రం తెలుగుదేశం జెండాయే ఎగిరింది. ఎమ్మెల్యేగా మంతెన రామరాజు ఎన్నికయ్యారు. ఉండి నియోజకవర్గంలో అటు టీడీపీలో, ఇటు వైసీపీలో రెండేసి గ్రూపులు నడుస్తున్నాయి. ప్రజలకు చేసేదేమీ లేదు గాని పదవుల కోసం మాత్రం ఇక్కడ కొట్టుకుంటున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవురా నాయనా అంటే గొంతు తడిపేవాడు ఒక్కడు కూడా లేడని తిట్టిపోస్తున్నారు. ఆక్వా పరిశ్రమ వ్యర్థాలతో సర్వనాశనం అవుతున్నా పట్టించుకునేవారు లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆధిపత్యం ప్రదర్శించిన టీడీపీలో క్రమంగా విభేదాలొచ్చాయి. అంతర్గత పోరు రోడ్డెక్కింది. రఘురామకృష్ణరాజు 2019లో నరసాపురం ఎంపీగా తెలుగుదేశం నుంచి పోటీ చేద్దామని అనుకుని చివరి నిమిషంలో వైసీపీలోకి జంప్ అయ్యారు. గతిలేని పరిస్థితిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శివరామరాజుని నరసాపురం ఎంపీగా టీడీపీ పంపించింది. ఈ సమయంలో తన సమీప బంధువైన మంతెన రామరాజుని టీడీపీలోకి రఘురామ నెట్టారు. అంతా వైసీపీ ప్రభంజనంలో కూడా మంతెన విజయం సాధించారు.
పార్టీ కోసం త్యాగం చేసిన శివరాంరాజు ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికలకు టికెట్ తనకే వస్తుందని శివరాంరాజు ఆశించగా చంద్రబాబు పోటీ చేసే అవకాశం మళ్లీ మంతనికే ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతున్నారు. వీరికి తోడు జనసేన ఉండి ఇన్ఛార్జ్ కారాలు మిరియాలు నూరుతున్నట్టు తెలిసింది. ఇవన్నీ ఇలా ఉండగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. వైసీపీలో కూడా 2 గ్రూపులు నడుస్తున్నాయి. 2019 వైసీపీ నుంచి పోటీ చేసిన పీవీఎల్ నరసింహరాజు ఓటమి పాలయ్యారు. 10,949 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి మంథని రామరాజు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నరసింహరాజు స్థానంలో గోకరాజు రామరాజును ఇన్ఛార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సర్రాజు కూడా కిమ్మనకుండా ఉండిపోయారు. కానీ కోరుకొల్లు బాబు మాత్రం అలా ఉండలేదు. నరసింహరాజుపై గుర్రుగా ఉన్నారు. అసంతృప్తులను గమనించిన జగన్ మళ్లీ ఇన్ఛార్జిని మార్చి బాధ్యతలు పీవీఎల్కే అప్పగించారు. ఇక గోదావరి జిల్లాలంటే ఎటు చూసినా పచ్చని పంట పొలాలే కనిపిస్తాయి. ఉండి నియోజకవర్గంలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఆ పొలాల ప్లేస్లో ఎక్కువగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు కనిపిస్తుంటాయి. అంటే పంట చేలు ఉంటాయి. వాటికి పోటీ పడుతూ ఆక్వా పరిశ్రమ కూడా నడుస్తూ ఉంటుంది. ఉండి ఆక్వా రైతుల సమస్యలు తీరలేదు. ఫీడ్ యాక్ట్, సీడ్ యాక్ట్ పనిచేయడం లేదు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్గా చూడమని చెబుతున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. పచ్చని పంట పొలాల మధ్య చేపల చెరువులు చేస్తున్నారు. దీనివల్ల చుట్టుపక్కల భూములన్నీ చౌడు భూములుగా మారిపోయాయి. ఆక్వా వ్యర్థాల వల్ల మంచినీటి వనరులు నాశనమవుతున్నాయి. ఈ సమస్యను ఏ ప్రభుత్వాలు వచ్చినా తీర్చడం లేదనే విమర్శలైతే ఉన్నాయి. ఉండి నియోజకవర్గంలో ఎటు చూసినా సమస్యలే. 1 కాదు 2 కాదు, ఏళ్ల తరబడి సమస్యలు ఇక్కడ కొలువు తీరి ఉన్నాయి. తెలుగుదేశం హయాంలోనే ఆక్వా కల్చర్ పెరిగిందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ చాలామంది ప్రముఖులున్నారు. వారంతా గొప్పలు చెప్పుకోవడానికే తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అంటున్నారు. ఉండి నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఇదే విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే కూడా చెబుతున్నారు. మేమెన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చినా సీఎం జగన్ పట్టించుకోలేదని బహిరంగంగా చెబుతున్నారు. చుట్టూ గోదావరి ఉన్న పలు గ్రామాల్లో ఇప్పటికీ తాగునీటి సమస్య ఉంది. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. రైతులకు నీరందించే వెంకయ్య వయ్యేరు పంట కాల్వ మురుగు కాల్వగా మారి రైతులకు ఇబ్బందిగా తయారైంది. ఈ కాల్వ ద్వారా గతంలో 2 మండలాలకు మంచినీటి సరఫరా జరిగేది. ఇక డ్రైనేజీ వ్యవస్థ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నట్టు ఉంది. కోపల్లే, ఉండి, గరగపరులో పాతకాలం నాటి వంతెనలకు మోక్షం లేదు. ఉండి నియోజకవర్గం నుంచి ఆ దేవదేవుని సన్నిధిలో 5 టీటీడీ చైర్మన్లు పనిచేశారు. టీటీడీ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారు. గాదిరాజు జగన్నాథరాజు, గోకరాజు రంగరాజు, కనుమూరి బాపిరాజు, పాందువ్వ కనకరాజు, కనుమూరి అబ్బాయిరాజు టీటీడీ చైర్మన్లుగా పనిచేశారు. ఆకివీడు మండలంలోని భీమవరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే వేద పాఠశాల ఉంది. పెన్నాడ వంకాయ ఇక్కడ ఫేమస్. దీనిని ఎక్కువగా సాగు చేస్తారు. గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ భూపతిరాజు సోమరాజు, కేర్ ఆసుపత్రుల అధినేత, క్యాన్సర్ వైద్య నిపుణులు సూర్యనారాయణరాజు, డాక్టర్ ఎంఆర్ రాజు వంటి ప్రముఖులు ఈ నియోజకవర్గానికి చెందినవారు కావడం విశేషం. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించిన మోగల్లు ఉండి నియోజకవర్గంలోనే ఉంది. తనిక్కడ ఎక్కువ కాలం లేడు. చదువు కోసం వివిధ ప్రాంతాలు తిరిగాడు. అలా గిరిజనులు పడుతున్న కష్టాలు చూసి విప్లవ బాట పట్టాడు. దాదాపు 2 ఏళ్లు బ్రిటిష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. రంపచోడవరం, మారేడుమిల్లి, అనకాపల్లి ఈ ఏజెన్సీల్లోనే సీతారామరాజు ఎక్కువ తిరిగేవాడు. ఆయన పేరు మీదే మన్యం జిల్లాను అల్లూరి జిల్లాగా నామకరణం చేసిన వైసీపీ సర్కార్
అతని పేరును చరిత్రలో నిలిచేలా చేసింది. ఒకవైపున గోదావరి, మరోవైపు పంట కాలువల పరవళ్లు, ఇంకోవైపు సముద్రం. చుట్టూ నీళ్లున్నా ఇక్కడ ప్రజలు గుక్కెడ నీరు తడుపుకోలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ 7 సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది. తమ సమస్యలకు వారే జవాబు చెప్పాలని ప్రజలు అంటున్నారు. ఆక్వా పరిశ్రమను నియంత్రించకపోతే భూగర్భ జలాలు సైతం ఉప్పుమయమైపోతున్నాయని అంటున్నారు. మరి ఉండి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించే నాయకుడు వస్తాడా రాడా వేచి చూడాల్సిందే. ఇవి ఇవాటి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గ విశేషాలతో రేపటి రణక్షేత్రంలో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.